నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి నాగేశ్వరరావు గారు. సో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు, అందులో మెయింటెనెన్స్ అనేటువంటి ఒక పదం ఉంటుంది. చట్టమేమో మెయింటెనెన్స్ భార్యకి ఇవ్వాలి అనేది, దాంట్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి. డిఫరెంట్గా మెయింటెనెన్స్ కింద అప్లై చేసుకోవచ్చు అని, అవి కూడా డిఫరెంట్గా వర్తిస్తాయి అనేది కూడా. యాక్చువల్గా ఏంటి మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఇన్ని తేడాలు ఏంటి? అంటే ఇప్పుడు ఇది జనరల్గా అందరికీ చాలామంది కన్ఫ్యూజ్డ్ అయ్యేది, చాలామందికి అర్థం కానిది కూడా. ఇది చాలామందిని వేధించే క్వశ్చన్ కూడా చాలామందిని. ఓకే, అయితే జనరల్ పబ్లిక్కి ఇప్పుడు భార్య గనక మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటే, ఓకే, జనరల్ ఒకటే ప్రయోజనం ఉండాలి కదా. చట్టాలలో చాలా ప్రయోజనస్ ఉన్నాయి. కొంతమంది వచ్చేసి నా భార్య నా మీద 4 రకాల మెయింటెనెన్స్ కేసులు వేసింది సార్ అంటాడు. ఓకే, ఒకటే కదా వేయాల్సింది సార్, మళ్ళీ 4 రకాలు ఏంటి సార్ అని వస్తాడు మన దగ్గరికి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకు జనరల్గా కొద్దిగా మనకు దీన్ని బ్రీఫ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, భారతదేశంలో మంది పితృస్వామ్య కుటుంబం అంటాం మనం. అంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత సంపాదించడం కానీ సలహాలు కానీ అంతా మేల్ది ఎక్కువ ఉంటుంది బాగా. ఓకే, ఆడపిల్లలది తక్కువ ఉంటుంది, చాలా రేర్ పర్సంటేజ్ ఉంటుంది, అంటే లీస్ట్ పర్సంటేజ్. అది ఎక్కువ అంతా మేల్ డామినేషనే ఉంటుంది. సో ఇట్లాంటి దేశంలో ఏంటంటే ఆడపిల్లలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ సంపాదన ఉండదు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా అన్న టైప్లో వాళ్ళకు సంబంధించి రకరకాల చట్టాలు అనేది మనకు చేయటం జరిగింది దేశంలో. సో వాళ్ళకి సేఫ్ ఉంచడానికి కావచ్చు, సెక్యూరిటీ కోసం కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఈక్వాలిటీ కోసం కావచ్చు, ఆడవాళ్ళకి సంబంధించి రకరకాల చట్టాలు చేయడం అనేది దేశంలో జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ద మెయింటెనెన్స్కి వచ్చరికి ఏమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకో, భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ అయింది అనుకుందాం. లేదంటే భర్త పట్టించుకోవడం లేదు అమ్మాయిని, ఫైనాన్షియల్ ఇబ్బంది పెడుతున్నాడు, పైసలు ఇవ్వటం లేదు, తిండి పెడతాం లేదు, రకరకాల కొన్ని సందర్భాలు ఇంటికాడ వదిలిపెట్టేసి పట్టించుకోడు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వైఫ్ హ్యాజ్ ఎ రైట్ టు ఫైల్ ఏ మెయింటెనెన్స్ కేస్ అగైన్స్ట్ హస్బెండ్. ఓకే, వైఫ్కి రైట్ ఉంటుంది. నా భర్త నన్ను వదిలిపెట్టిండు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి నాకు భర్త దగ్గర నుంచి నేను బతకడానికి కావాల్సిన పైసలు ఇవ్వండి అనేది మనం మెయింటెనెన్స్ కేసు వేసుకునే రైట్ భార్యకు ఉంటుంది. సో ఇక్కడ సమస్యలు ఏంటంటే భార్యకు ఉంటుంది, ఓకే, అది ఎక్సలెంట్, ఫైన్. సో అది ఒక్క పిటిషన్ వేసుకుంటే బాగుండు సార్, నా మీద 4 పిటిషన్లు వేసిన అని చెప్పేసి వస్తుంది చాలామంది. 4 రకాలుగా పిటిషన్ వేయచ్చు, దాన్ని 4 డిఫరెంట్ కోర్టులలో వేయచ్చు సేమ్ పిటిషన్. ఓ ఓకే, 4 డిఫరెంట్ కోర్టులలో 4 రకాలుగా ఒకటే భర్త మీద నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు ఒకటే సమయంలో. సో అవతల ఉన్న భర్తకి ఏమనిపిస్తుంది అంటే, నేను కట్టే మెయింటెనెన్స్ నువ్వు ఒక్కదానివే కదా. జనరల్ పీపుల్ థింకింగ్ ఎట్లుంటుంది, నువ్వు ఒక్కదానివే కదా, నీకు మెయింటెనెన్స్ కావాలంటే ఒక కోర్టుకు పోయి అడగచ్చు కదా. ఒక కోర్టుకు వెళ్ళి నాకు మెయింటెనెన్స్ కావాలంటే ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది కదా. నా మీద 4 కేసులు, 4 కోర్టులలో 4 కేసులు ఒకటే టైం వేసినావు ఎందుకు? నేను 4 మెయింటెనెన్స్ కట్టాలని తిరుగుతుంటావు, 4 మెయింటెనెన్స్ కట్టాలని తిరుగుతుంటారు. ఓకే, మనకున్న చట్టాలలో కూడా ప్రొవిజన్ ఏంటంటే 4 కేసులు ఎట్ ఏ టైం వేయచ్చు. ఒకటే హస్బెండ్ మీద 4 కేసులు, 4 మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. దీంట్లో ఇంకో క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుతుంది, మరి 4 జడ్జెస్ మెయింటెనెన్స్ పాస్ చేస్తే 4 కట్టాలన్నా సార్? అది 4 కట్టాల్సిందే. 4 జడ్జెస్ కనుక మెయింటెనెన్స్ పాస్ చేస్తే 4 కట్టాల్సిందే. ఒకటే జడ్జి పాస్ చేస్తే 1 కట్టాల్సిందే. ఇప్పుడు మెయింటెనెన్స్కి ఇచ్చిన నిర్వచనం ఏంటి అసలు మరి? అనేబుల్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. సింపుల్, ఒక్కటే సింగిల్ వాళ్ళు చెప్పాలంటే, ఎవరైనా ఒక పెళ్ళైన అమ్మాయి, పెళ్ళైన వ్యక్తి, మహిళ, మన అమ్మాయి అంటే మన సర్టెన్ ఏజ్ కాబట్టి పెళ్ళైన మహిళ ఆమె పోషించుకొని స్థితిలో ఉన్నప్పుడు భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోమనేది చట్టం చెప్తుంది. ఎందుకంటే ఆమె పోషణ భారం ఎట్లా, ఇండియన్ కల్చర్లో అమ్మాయి ఎప్పుడు హౌస్ వైఫ్ ఒకప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం అంటే, ఇప్పుడు మనం చెప్పే టయానికి ఉన్న చట్టాలకు మధ్యలో 55 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎందుకంటే చట్టాలన్నీ 1950లోనో ఒక 20 years క్రితం 30 years క్రితం చేసిన చట్టాలు. అంటే చట్టం అనేది ఎట్లా తయారవుతుంది అంటే అప్పుడు ఆ దేశంలో ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చట్టం తయారు చేస్తారు. సో ఇప్పుడు మనం వింటున్న చట్టాలు, మనం ఎక్సర్సైజ్ చేసే చట్టాలన్నీ ఒక 20 నుంచి ఎబో సంవత్సరాల కింద ఏర్పడే చట్టాలు. ఒక 25 years క్రితమో, ఒక 30 years క్రితమో కనుక మనం తీసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా తక్కువ, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. సో మ్యాక్సిమం ఉమెన్స్లో అందరు హౌస్ వైఫ్సే. అప్పుడు ఒక 30 years క్రితం వెళ్తే అందరు హౌస్ వైఫ్సే. మరి ఒక అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకొని పోయిన తర్వాత ఆమెకు సంపాదన లేదు కదా, మరి భర్త నెగ్లెక్ట్ చేస్తే, ఆమె ఆరోగ్యం ఖరాబ్ అయినా, లేకపోతే పోషణ లేకున్నా, మంచి బట్టలు ఇవ్వకున్నా, ఉండడానికి ఇల్లు ఇవ్వకున్నా, మరి ఆమె ఎక్కడ బతకాలా? భర్తను నమ్ముకొని వస్తుంది కదా.
అనే ఉద్దేశంతో పెళ్ళైన ఆ మహిళకి అత్తగారింట్లో భర్త ద్వారా కానీ ఇతర కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఆమెకు ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు ఆమె డైరెక్ట్ వెళ్ళి మెయింటెనెన్స్ అడుకునే హక్కు ఉంటుంది అనేది మనకు రాసింది నిర్వచనం అది. ఓకే, దిస్ ద ప్రాసెస్. సో దీంట్కి వచ్చరికి ఏం చేశారంటే మనకు వచ్చరికి ఏమైపోయిందంటే మనకు 125 సిఆర్పిసి అని చెప్పేసి దాని కింద మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ కోర్టుకి వెళ్ళి నువ్వు 125 సిఆర్పిసి కింద నువ్వు మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు. 120 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్కు ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే 125 సిఆర్పిసికి ఒక ప్రత్యేకత ఉన్నది. భారతదేశానికి వచ్చరికి ఏమవుతుంది అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నన్ని కులాలు కానీ మతాలు కానీ ప్రపంచంలో ఎక్కడ లేవు నీకు. ఓకే, ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూ అనేది పర్సనల్ లా అంటాం దాన్ని, అంటే సొసైటీతో సంబంధం ఉండదు. ఓకే, సొసైటీలు ఉన్నా కూడా ఈ పర్సనల్ లాస్ అంటే వాళ్ళ కమ్యూనిటీ తయారు చేసుకునే లాస్ ఇవి. ఓకే, మ్యారేజ్ ఇట్లనే చేసుకోవాలా, మ్యారేజ్ తర్వాత ఈ పద్ధతులు పాటించాలా, ఇట్లాంటి పద్ధతులు పాటించాలా అని చెప్పేసి రకరకాల కులాలు రకరకాల మతాలు ఏర్పరచుకున్న దాన్ని మ్యారేజ్ సిస్టమ్ అంటాం మనం. హిందూ మ్యారేజ్ ఒక రకంగా ఉంటుంది. ఓకే, ముస్లిం మ్యారేజ్ ఒక రకంగా ఉంటుంది, క్రిస్టియన్ మ్యారేజ్ ఒక రకంగా ఉంటుంది, జైన్స్ మ్యారేజ్ ఒక రకంగా ఉంటుంది, పార్షియన్ లా ఒకటి ఉంది, పార్షియన్ మ్యారేజ్ సిస్టమ్ అని ఒకటి ఉంది, ఇండియన్ డైవర్స్ సిస్టమ్ అని ఒకటి ఉంది. మరి ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల పద్ధతులు ఉన్నప్పుడు మరి చట్టాలు మీకు మ్యాట్రిమోనల్ ఇష్యూకి వచ్చారకు మతాన్ని బట్టి చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందువులకు సంబంధించింది, ముస్లిం పర్సనల్ లా ఉంది వాళ్ళకు సంబంధించింది, తర్వాత మీకు ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. అంటే రకరకాల కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక ముస్లిం ఒక హిందూ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అలా ఏ కమ్యూనిటీ. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు మరి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక తిరుగుండి క్రిస్టియన్ మ్యారేజ్ ఒకటి ఉంటే మరి అమ్మాయి ఏ చట్టం కింద అప్లై చేసుకోవాలా? కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. కాబట్టి నువ్వు భారతదేశంలో ఉన్న ఏ మహిళ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ దేర్ క్యాస్ట్ దర్ ఇతర విషయాలు ఏం లేకుండా నువ్వు పెళ్ళై ఉండి నీ భర్త ఇవ్వకపోతే ఆ చట్టం కింద వేసుకోమని చెప్పారు. ఓకే, సో ఇక అప్పుడు ఇక ఆ 125 సిఆర్పి కింద వేసుకోవడానికి నువ్వు పెళ్ళై ఉంటే సరిపోతుంది అంతే. ఇక నువ్వు ఇండియనా క్రిస్టియనా లేకపోతే నువ్వు ముస్లిమా అని పర్సనల్ లా ఏం చెప్తుంది, ఆ లా ఏం చెప్తుంది, ఈ లా ఏం చెప్తున్నది లేదు దాంట్లో ఇంకా. సో దట్ ఈస్ అ యూనిక్ లా ఇన్ ఎంటైర్ ఇండియా. ఓకే, అదొక చట్టం. రెండోది వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్కి వచ్చరికి ఏమవుతుంది అంటే ఏంటంటే డైవర్స్ పిటిషన్ నడుస్తుండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా డైవర్స్ పిటిషన్ నడుస్తుంటుంది, లేకపోతే ఆర్సీఆర్ నడుస్తుంటుంది, లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ అనే పిటిషన్ నడుస్తున్నప్పుడు మరీ ప్రత్యేకంగా మెయింటెనెన్స్ చేసుకోకుండా నువ్వు దాంట్లోనే పోయి ఆ కేసులనే పోయి ఇంట్రీమ్ అప్లికేషన్ కింద నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి, ఈ కేసు తేలేంతవరకు నేను బతకాలి కదా, మరి కేసు తేలించి మెయింటెనెన్స్ ఇవ్వండి అని వేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 125 సిఆర్పిసి అయిపోయింది. నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్కి వచ్చి ఆడ కూడా ఒక కేసు నడుస్తుంటే దాంట్లో పోయి ఈ కేసు తేలేంత వరకు నాకు మెయింటెనెన్స్ ఏమని వేసుకోవచ్చు. మూడోది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏంటంటే అది అక్కడ ఒక బ్యూటీ ఉంది మన డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో. ఓకే, మీకు 125 సిఆర్పిసి అండ్ కట్ చేస్తే మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది పెళ్ళైనల కోసం. మరి ఒకవేళ పెళ్లి కాని వ్యక్తి ఉన్నారు, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఆమెకి పెళ్ళి కాలేదు, ఆమె అనేబుల్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్, సో ఆమె డిపెండెంట్ ఉంటుంది పేరెంట్స్ మీద. మరి ఆమె ఎలా కొడితే అప్పుడు ఎలా కొడితే అప్పుడు ఏం చేయాలి? దానికోసం అని చెప్పేసి మీకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెచ్చారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి అనుకుంటారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది పెళ్ళైన వాళ్ళ కోసం కాదు. పెళ్ళైన వాళ్ళు కూడా అందులో ఒక భాగం తప్ప ఓన్లీ పెళ్ళైన కోసం కాదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే భారతదేశంలో ఉండే ప్రతి మహిళకు సంబంధించిన యాక్ట్ అది, ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ఆర్ సింగిల్. కోడలే కాకపోవచ్చు, కూతురైనా కూడా పెట్టొచ్చు, కోడలు అత్త అందరు ఆడలు వస్తారు దానికి. ఇంకా ఏ ఆడపిల్లకు ఆ గృహంలో ఇబ్బంది ఎదురైతే ఏ ఆడపిల్ల అనుకోండి మహిళ అనుకోండి అది ఎవరైనా కానివ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ ఏజ్ కూడా ఒక మహిళకు కానీ ఒక ఆడపిల్లకు కానీ ఆ ఇంట్లో ఏ ఇబ్బంది ఎదురైనా కూడా నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు.
అందరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే ఏమనుకుంటారు అంటే ఏంటంటే అది ఓన్లీ పెళ్ళైన వ్యక్తులకే అనుకొని దానికి సపరేట్. పెళ్ళైన వ్యక్తులకు కాదు అది. కోడలు భార్య పెడితే కోడలు భార్య వస్తుంది. ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళ ఆమెకు గృహంలో ఎవ్వరి వల్ల ఇబ్బంది కలిగిన ఒక అత్త ఉంది, కోడలు ఇబ్బంది పెడుతున్నాను అనుకో, యూ కెన్ ఫైల్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అగెన్స్ట్ కోడలు. ఓకే, కోడలు ఉంది, లేకపోతే థర్డ్ పార్టీ ఎవరో భర్త చెల్లె కానీ ఎవరో ఇబ్బంది పెడతారు, యూ కెన్ గో. ఒక పెళ్లి కానీ మహిళ ఉంది ఇంట్లో, తండ్రి ఇబ్బంది పెడుతుండు, లేకపోతే తల్లి ఇబ్బంది పెడుతుంది, లేకపోతే నీకు అన్నదమ్ములు ఇబ్బంది పెడుతున్నారు, తోటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు, యూ కెన్ ఫైల్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఓకే, దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. జనరల్ పరిభాషలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే అందరు పెళ్ళైన లెక్క అనుకుంటాం. సో దీని కింద కూడా పోయి మనం మెయింటెనెన్స్ వేసుకునే హక్కు ఉంటుంది. ఓకే, తర్వాత మనకి హిందూ మ్యారేజ్ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని సపరేట్ ఉంది వాళ్ళు. ఓకే, ఈ అన్ని కేటగిరీలో రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళకి ఆ మ్యారేజ్ వస్తుంది. కొందరు అడాప్షన్ కింద పోతారు, ఇప్పుడు వాళ్ళు పుట్టుండరు, అడాప్షన్ కింద పోతారు. నువ్వు అడాప్షన్ కింద పోయిన వాళ్ళని నువ్వు నెగ్లెక్ట్ చేసినావు అనుకో, అప్పుడు 125 CRPS కిందకో లేకపోతే నువ్వు పోయి దేని కింద చేసినావు అనుకో నీకు ఏమి రైట్ ఉంది అంటారు. సో వాళ్ళు ఆ దాని కింద పోయి నన్ను సాధాల్సిన బాధ్యత నీకే ఉంది, కేసు వేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది, భర్త చనిపోతాడు, అత్తమామలు ఇబ్బంది పెడుతుంటారు, అట్లాంటి అప్పంటూ కూడా దీని కింద వేసుకోవచ్చు. సో దెర్ ఆర్ ఒక్కొక్క చట్టానికి ఒక్కొక్క ప్రొవిజన్ ఉంది, ఒక్కొక్క దానికి అర్థం ఉంది. ఓకే, సో ఇవన్నీ వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు ద కోర్ట్ విల్ డిసైడ్ ఇవ్వాలనా వద్దా, అది వాళ్ళకున్న జడ్జికున్న పవర్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి. ఒక కేసులో 10,000 వచ్చింది, అక్కడ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇయ్యని అంటాడు కొంతమంది. ఇక్కడ అడ్వకేట్ స్కిల్స్ ఉంటాయి బాగా. ఇక్కడ స్పెషల్ మెయింటెనెన్స్ కేసుకి వచ్చారికి ఏంటంటే అడ్వకేట్ స్కిల్సే ప్రధానం. అంటే ఎట్లా ప్రూవ్ చేస్తారు, ఎట్లా ప్రూవ్ చేయాలా, ఒక దాంట్లో పాస్ అయితే మిగతా మూడిట్లో ఎట్లా డిస్మిస్ చేయాలా, లేకపోతే ఎట్లా బ్యాలెన్స్ చేయాలా, ఎట్లా కట్టాలా, ఎట్లా కట్టద్దు, ఇదంతా అడ్వకేట్ స్కిల్స్. ఇది కామన్ వ్యక్తికి ఏంటంటే అవగాహన ఉండదు. వాళ్ళు లేమ్యాన్ ఉంటారు, వాళ్ళు డిఫాల్ట్గా వస్తారు, వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తారు. సార్ నేను ఒక్కనే నా మీద 4 కేసులు ఎట్లా ఎత్తారు సార్, నేను వేయాల్సింది ఒక మెయింటెనెన్సే కదా సార్, పెన్నం ఒకటే కదా సార్, ఆమెకు నెలకు 15,000 ఇవ్వాలి కదా సార్, సార్ 15,000 ఒక్క దాంట్లో ఇస్తా కదా సార్, ఈ 4 ఇట్లు వేసిన ఎందుకు సార్ అంటాడు. సో ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది, దానికి ఎయిమ్ ఉంది. సో ఇవన్నీ అర్థం కాదు వీళ్ళకి. అర్థం కాకుండా ఏంటంటే కొద్దిగా చట్టాలు సక్కలేవనో అంటారు. వాస్తవానికి ఏంటంటే మన చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సమాజం మారింది కాబట్టి. సమాజంలో మారింది కాబట్టి సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా చట్టాలు మారాల్సిన ఆవశ్యకత 100% ఉంది. ఎందుకంటే చట్టాలన్నీ మనకు ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చేశారు. ఓకే, మెయింటెనెన్స్ యాక్ట్ కూడా చాలా చేశారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది, కొన్ని సందర్భాలలో ఉమెన్ మొగోళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే కొంతమంది మొగోళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఉమెన్ జాతున్నారు చాలామంది, చాలా కుటుంబాలలో. ఇంకా మనకు హౌస్ వైఫ్ టైప్లో హౌస్ హస్బెండ్స్ చాలామంది ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అంటే సమాజానికి తెలియకపోవచ్చు కానీ సీరియస్గా ఉన్నారు. అంటే వాళ్ళకు స్కిల్స్ లేకనో, లేకపోతే వాళ్ళు ఏదో రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత వీడు ఇంట్లో వండుకొని ఉంటాడు, పాపం ఆడపిల్ల పోయి సాత్తుంటాం వాళ్ళని. అప్పుడు మగవాళ్ళకు కూడా మెయింటెనెన్స్ కింద మగవాళ్ళు కూడా వేసుకునే రైట్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. వాడు కావాలని పని చేస్తాను లేడు అని నిరూపించుకోగలిగితే మెయింటెనెన్స్ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయి కూడా కొన్ని సందర్భాల్లో క్వాలిఫికేషన్ ఉంటుంది, మెయింటెనెన్స్ అర్థం కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఎంటైర్ ద కంట్రీ. మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉన్నప్పుడు ఆవిడే సంపాదించుకోవచ్చు కదా ఉంటుంది. అది అడ్వకేట్స్ అదే చెప్తున్నా, మెయింటెనెన్స్ అనేది ప్యూర్లీ అడ్వకేట్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయి పని చేస్తుంటుంది, కేసులు వేయాలని చెప్పి బంద్ చేసి మెయింటెనెన్స్ చేస్తుంది. సో అక్కడ అడ్వకేట్ ఏముంటుంది అంటే ఆమెకు క్యాపబిలిటీ ఉంది, కావాలని చేస్తలేదా అని నిరూపించుకోలేకపోతే మెయింటెనెన్స్ కట్ అయిపోతుంది. ఈ మధ్య ఒక కేసు నేను చూశాను, అంటే బెంగళూరులో జరిగింది. ఆమె లైవ్లీహుడ్ కోసం మెయింటెనెన్స్ కావాలండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం మెయింటెనెన్స్ అండ్ పార్లర్కి వెళ్ళాలి, నా మేక్ ఓవర్ కోసం కూడా మెయింటెనెన్స్ కావాలి అని అడిగేవాళ్ళు మస్తు అడుగుతారు. కానీ మెయింటెనెన్స్లో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు జనరల్గా. యాక్చువల్ అంటే ఒక మనిషికి ఎంత అవసరమో అంతే ఇస్తారు. ఇక నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతా రోజు, లేకపోతే నేను స్పాలకి వెళ్తా, లగ్జరీ కార్లో తిరుగుతా అంటే ఇవ్వరు. అందరూ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు నా భార్య పోయి నా కొడుకుని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేస్తుంది సార్, నేను 2 నెలలకు సంవత్సరానికి 5 లక్షలు కట్టాలనా సార్
నా జీతమే 2 లక్షలు కాదు సార్ అంటాడు. ఆమె నన్ను హరాస్మెంట్ చేస్తాను కేస్తా సార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంటాడు. నీ స్థాయిని బట్టి కోర్టు డిసైడ్ చేస్తావు ఎక్కడ వేయాలని. నువ్వు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేసుకున్నా కూడా నీకు అంత ఇవ్వరు. నీ ఎన్ని కెపాసిటీ ఎంత ఉంది, నీ ఎంత తీసేయాలా, మిగతా నువ్వు ఎంత ఖర్చు పెట్టాలా. ఇప్పుడు సమాజంలో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. నీ స్థాయిని బట్టి నీకు దగ్గర స్కూల్ ఫీజు ఇస్తారు అంతే. నువ్వు దాని తర్వాత నువ్వు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదివించుకుంటావా, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అది నీ ఇష్టం. అది ఆమె పోయి చేర్పించినంత మాత్రాన నీకు నీ పిల్లగానికి కెరియర్ బాగుండాలా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఖతర్నాక్ ఉంటుంది కాబట్టి నువ్వు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫీజు కట్టమని చెప్పరు. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా బతకాలి కాబట్టి అది దట్ ఈస్ ద స్టేటస్ కాబట్టి అది అట్లా చేస్తారు. చాలామంది అవగాహన లేకుండా కొద్దిగా ఎక్కువ మెయింటెనెన్స్ అంటే ఒక మనిషికి కావాల్సింది ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మెడికల్ ఎక్స్పెన్సెస్. ఇవి బేసిక్. ఇవి కంపల్సరీ గ్రాంట్ చేయాల్సిన బాధ్యత. అది కేసు టు కేసు ఉంటుంది. మళ్ళీ ఈ కేసులో ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలని ఉండదు. కొన్ని గ్రౌండ్స్ అంటే బేసికల్ గ్రౌండ్స్ తీసుకుంటాం. మీకు అందరికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. ఇల్లు కట్టుకోవడానికి మనకి ఏం కావాలా, ఇసుక కావాలా, సిమెంట్ కావాలా, డోర్స్ కావాలా, కొన్ని రకాల ఐటమ్స్ కావాలా. ఓకే, అవి ఎట్లా కట్టుకుంటావు అనేది నీ స్థాయిని బట్టి, నీ స్తోమతను బట్టి, నీ టేస్ట్ని బట్టి, ఓకే, నీకున్న బడ్జెట్ని బట్టి డిసైడ్ చేస్తాం. చట్టం కూడా అంతే, మెయింటెనెన్స్ చట్టం కూడా అంతే. దానికి రూల్ ఏమి ఉండదు. మెయింటెనెన్స్ పాస్ చేయకపోవడానికి కొన్ని బేసిక్ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ బేసిక్ గ్రౌండ్స్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తాము అంటే ఆ కేసుని మనకు అనుకూలంగా తిప్పేసుకుంటాం. అర్థమైందా? ఇది చాలా మందికి అర్థం కాదు. అందరు ఏం చెప్తారు ఏంటంటే మెయింటెనెన్స్ అంటే 50% ఇవ్వాలని కదా సార్ అంటారు. ఎంత సంపాదిస్తున్నాడో 50% గుంజుకుంటా, నువ్వు 50% ఇవ్వాలని చెప్పి తిరుగుతుంటారు. భారతదేశంలో మెయింటెనెన్స్కి సంబంధించి ఎక్కడ కూడా పర్సంటేజ్ విధానం లేదు. ఇది చాలా అందరూ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో మెయింటెనెన్స్కి సంబంధించి మనకి ఏ రకమైన పర్సంటేజ్ బేసిస్ లేదు. ఎవ్రీ కేస్ ఈజ్ ఏ యూనిక్ కేస్. ఎవ్రీ కేసులో ఉన్న పరిస్థితిని బట్టే కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. కొందరికి అసలు గ్రాంట్ చేయదు, కొందరికి 5% గ్రాంట్ చేస్తుంది, కొందరికి 10% పర్సంటేజ్ గ్రాంట్ చేయదు. వాళ్ళ అవసరాన్ని బట్టి గ్రాంట్ చేస్తుంది. అది అడ్వకేట్ స్కిల్స్. మెయింటెనెన్స్ అయితే ఐ కెన్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మెయింటెనెన్స్ ఇస్ ప్యూర్లీ అడ్వకేట్ స్కిల్స్ అంటారు. నేను ఎట్లా ప్రూవ్ చేస్తారు, కోర్టుని ఎట్లా కన్విన్స్ చేస్తారు, కోర్టులో ఉన్న పద్ధతులు ఏంది, అక్కడ కల్చర్ ఏంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోర్టుకు కూడా ఏముంటుంది తెలుసా, కల్చర్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూల్స్ పాటు చేస్తారు. చట్టం భారతదేశం చట్టం మొత్తం ఒకటే ఉన్నా ఏరియాని బట్టి దాని ప్రొసీడింగ్స్ మారిపోతుంటాయి. అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే భారతదేశం మొత్తం చట్టం అంతా ఒకటే కదా సార్ అంటారు. చట్టం అంతా ఒకటే ఉన్నా కూడా నీకు ఏరియాని బట్టి, పరిస్థితిని బట్టి చట్టాలల్లో చిన్న చిన్న చేంజెస్, ఒక 10 to 20% చేంజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా కాలమాన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైనా కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది మెయింటెనెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు.